నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నగరంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల కేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. స్వచ్ఛత కార్యక్రమంలో ఒంగోలు నగరాన్ని ఇండోర్గా మార్చాలని సూచించిన దామచర్ల. నగరంలో ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 చలివేంద్రాలు ఏర్పాటు. పలు సెంటర్లలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు నగరంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల కేంద్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్తో కలిసి దామచర్ల ప్రారంభించారు. వ్యర్థాల కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. అంతకుముందుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్ నుండి కూరగాయల మార్కెట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, పలు శాఖల అధికారులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. చాలా ఉంది. ఓకే ఓకే ఓకే. పరిశుభ్రత పాటించాలి. అనారోగ్యమే కలుగుతుందా? వ్యర్థాలను కట్టి అనారోగ్యమే కలుగుతుందా? పాల్గొని కార్యక్రమాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అందించాలి. ఈ వ్యర్థాలను మున్సిపాలిటీ సిబ్బందికి అందించాలి. రీసైక్లింగ్ చేయుట ద్వారా ఈ వ్యర్థాల పొడి చెత్తను చేయండి. ఏం కనపడట్లేదు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024పై వార్డు సచివాలయ, ఎన్విరాన్మెంట్ శానిటేషన్ సెక్రటరీలు, స్వచ్ఛంద సంస్థలు, పొదుపు సంఘాల మహిళలు. ఒంగోలులో ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు డీజేఆర్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దామచర్ల నాగ సత్యలత, ట్రస్ట్ చైర్మన్ అనీషా లక్ష్మితో కలిసి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. నగరంలోని బీకే అపార్ట్మెంట్స్, కలెక్టరేట్ కోర్టు సెంటర్, కొనిజేడు బస్టాండ్, కర్నూలు రోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మంచినీటితో పాటు మజ్జిగ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు. దామచర్ల జనార్దన్ రావు, నాగ సత్యలత, అనీషా లక్ష్మిలు చలివేంద్రాలను ప్రారంభించి అక్కడికి వచ్చిన వారికి మంచినీరు, మజ్జిగ అందించారు. ఈ సందర్భంగా డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నాగ సత్యలత మాట్లాడుతూ, తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఒంగోలు నగరంలో 25 చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇతర ప్రాంతాల నుండి ఒంగోలు పనులకు వచ్చేవారు, రోజువారీ పనులు చేసుకునే వారికి సకాలంలో చల్లటి నీటిని అందించాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. తమ ట్రస్ట్ ద్వారా 100 మంది పేద విద్యార్థులకు ఇంటర్ వరకు చదువుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పేద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నాగ సత్యలత వివరించారు.
ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ గత 2 ఏళ్ల నుండి డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తోపుడు బండ్లు, గొడుగులు, పేద విద్యార్థులకు చదువు, జాబ్ మేళా, ఉచిత వైద్య శిబిరాల వంటివి నిర్వహిస్తూ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారని చెప్పారు. పేదలకు ఏది అవసరం ఉంటే వాటినన్నింటినీ అందించేందుకు డీజేఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒంగోలులో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో 25 ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, బండారు మదన్, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. నువ్వు తాగుతా అనుకుంటే నువ్వు చెప్తున్నా పోయి నీ తల పడుతుంది. అన్నా అమ్మాయి నువ్వు వెనక్కి ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ తరపున 20 చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే ట్రస్ట్ ద్వారా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఈ ఎండాకాలానికి అందరికీ అంటే చాలామంది బయట చూస్తున్నప్పుడు మంచినీళ్ళకి అంతా పని చేసుకునే వాళ్ళు కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు దొరకంతను. దానికోసమని నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ 20 చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మజ్జిగ కూడా ఒక 5 చోట్ల మజ్జిగ కూడా పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ జూన్ 10th వరకు జరుగుతుందండి. అదే ఎక్కువ మెయిన్ ఎండల వల్ల ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు డీజేఆర్ ట్రస్ట్ తరపున జనార్దన్ గారి తరపున మేము చాలా చేస్తున్న యాక్టివిటీస్ అంతా కూడాను పేదలకు బండ్ల పంపిణీ కానీ 100 మంది విద్యార్థులకి ఆల్మోస్ట్ ఫీజులు కూడా అంతా ఆల్మోస్ట్ సెటిల్ అయింది. రేపొద్దున ఈ ఎడ్యుకేషన్ ఈ ఇయర్ నుంచి కూడా అందరికి కూడా 100 మందిని కూడా చదివిస్తూ ఉన్నాం మేము. ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పని అనుకుంటూ ఉన్నాను ట్రస్ట్ తరపున అంతాను. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతానికైతే ఇక చదువు ఎడ్యుకేషన్ అండి సార్. రేపు జూన్ స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి కదా. ముందు ఆ పిల్లలు 100 మంది పిల్లలంతా జాయిన్ అయ్యి వాళ్ళు చదువుకుంటే నెక్స్ట్ ఇంకా యాక్టివిటీస్ నెక్స్ట్ జూన్ జూలైలో మళ్ళీ ఇంకో యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం. 2 years నుంచి డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు తోపుడు బళ్ళు, అదేవిధంగా కొంతమందికి కూర్చొని చేసే వాళ్ళకి గొడుగులు కానీ, అదేవిధంగా పేద విద్యార్థులకి చదువు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా జాబ్ మేళాస్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దీని ఉద్దేశం ఒకటే, పేదలకి ఎప్పుడు ఏది ఎమర్జెన్సీ ఉంటుందో దాని ప్రకారంగా ముందుకెళ్ళే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఈరోజు ఉండే నీటి ప్రకారంగా సమ్మర్ వచ్చేసింది, తాగేదానికి నీళ్ళు ఇబ్బంది. బయట మనకు అందులో మన ఒంగోలు మన ప్రాంతంలో అయితే టెంపరేచర్ హెవీగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక 25 చోట్ల మనం ఈరోజు చలివేంద్రాలు ఓపెన్ చేసుకున్నాం. తర్వాత ఇంకా మొన్న కూడా పిల్లలకు కూడా ఎవరైతే 100 మంది పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి టెస్ట్ పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పెట్టాం. ఇట్లా ఏదైతే సంబంధం ఉంటుందో దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మా వాళ్ళు, మా అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దానివల్ల 10 మందికి ఉపయోగం. దీంట్లో పబ్లిక్లో కూడా మంచి ఆలోచనలు ఏదైనా ఉన్నా కూడా సజెషన్స్ ఇవ్వండి. తప్పకుండా కూడా 10 మందికి ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే దాన్ని మేము కూడా ఆచరణలో తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని జిల్లా వేగవంతంగా అభివృద్ధి చెందేలా చూడాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం తనను ప్రత్యేక అధికారిగా నియమించినందున ప్రతి నెల 1వ తేదీ మరియు 3వ శనివారం జిల్లాకు వస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రత్యేక నిర్ణయాలు ఏమైనా ఉంటే కలెక్టర్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పథకాలు, ప్రయోజనాలు అందుతున్న తీరుపై IVRS ద్వారా ప్రజల నుండి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ సేకరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రెవెన్యూ సదస్సుల్లోనూ మీకోసం కార్యక్రమంలోనూ వస్తున్న అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత కీలకమన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలకు సంబంధించిన అర్జీల పరిష్కారంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. అసైన్డ్ భూములు, నిషేధిత జాబితాలోని భూ సమస్యల పరిష్కారానికి
రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన కేసులు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, సిపిఓ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముందుగా బంగారు బాల్యం కార్యక్రమానికి సంబంధించి ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ను సురేష్ కుమార్ సందర్శించారు. ఈ సెంటర్ ఏర్పాటు నేపథ్యాన్ని, జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరును కలెక్టర్ ఆయనకు వివరించారు. లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ టైం నుంచి జిల్లా కలెక్టర్తో ఐఎమ్ కోఆర్డినేటింగ్ అండ్ గెటింగ్ ది ఇన్ఫర్మేషన్, బట్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం I could actually come to the district and review. As special officer, we are supposed to come to the district at least twice in a month. ఒకటో తేదీ పేదల సేవా కార్యక్రమం, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం టైంలో ఒకటి, రెండోది ఈ థర్డ్ సాటర్డే స్వచ్ఛతా దివస్ కార్యక్రమం. ఈ రెండు ప్రోగ్రామ్స్కి రావాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ రావాల్సిన అవసరం ఉంది. సో ది స్పెషల్ ఆఫీసర్ వ్యవస్థ అనేది ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే డిఫరెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ అవన్నీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అలాగే దర్ ఇస్ ఎ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆల్సో, దర్ ఇస్ ఎ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డ్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టరే కదా, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా కూడా ఉన్నారు. So regularly you will be having review at the district level and you will be doing it. So in addition to that, for the collectors to take up state level issues with the different departments, with the respective departments, address various administrative bottlenecks that the district may be facing in implementing various programs. ఇవన్నీ కూడా చేయడానికి ఒక ఫెసిలిటేటింగ్ అథారిటీగా సీనియర్ ఆఫీసర్స్ నే, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ ని అన్ని 26 జిల్లాలకు మార్చి నెలలో అపాయింట్ చేయడం జరిగింది. సో దట్స్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్. సో దీనికి బేసికలీ లాస్ట్ టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ టైంలో అందరి కలెక్టర్స్ కూడా జిల్లాకి సంబంధించిన ఒక ప్రణాళిక తయారు చేసి ప్రజెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రజెంట్ చేశారు. Prakaşam district sir, state lo mein largest district sir in terms of area sir, we are having 14,323 square kilometers sir. Coastal line 50 kilometers unnai sir. మనకున్న గ్రౌండ్ అండ్ వార్డ్ సచివాలయం రెండు కలిపి 729 ఉన్నాయి సార్ మనకు. సార్ అదేవిధంగా సార్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్స్ ఒకటి సార్, మున్సిపాలిటీస్ 3 ఉన్నాయి సార్, మార్కాపూర్, కనిగిరి, చిమకుర్తి అండ్ 3 నగర పంచాయత్ సార్, గిద్దలు, దర్శి, పొగిలి సార్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 8 సార్, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 2, బాపట్ల సత్యమూర్తులపాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దట్ కమ్స్ అండర్ బాపట్ల వస్తుంది సార్. నెక్స్ట్ హౌస్ హోల్డ్ సార్ 5.66 lakhs హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్స్ మనకు టోటల్ 4.78 lakhs ల్యాండ్ హోల్డింగ్ సార్. సో దాంట్లో కూడా ఎక్కువ మనకు మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు సార్. ఇక్కడ 2.62 lakhs మార్జినల్ ఫార్మర్స్ ఉన్నాయి సార్. స్వచ్ఛత కార్యక్రమంలో ఒంగోలు నగరాన్ని ఇండోర్గా మార్చాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్వచ్ఛాంధ్ర జిల్లా స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్ ఆకాంక్షించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా ఒంగోలు నగరంలోని షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛత అనే కార్యక్రమం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. ఇంటితో పాటు వీధి, నగరం, రాష్ట్రం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది మనందరిదన్న భావన ప్రతి పౌరుల్లో కలగాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు ప్రకటించారని, అందుకు స్వచ్ఛతా కార్యక్రమం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ స్వచ్ఛత కార్యక్రమంలో ఒంగోలు నగరాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు నగరంలో ఖచ్చితంగా మార్పు తీసుకువస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఏ విధంగా శుభ్రంగా పెట్టుకుంటారో అలాగే వీధులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. మన ఒంగోలు బాగుండాలి, అందుకు ప్రజలందరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ తదితరులు పాల్గొన్నారు.
చాలా విషయాలు దీని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మీరందరూ ఇక్కడికి తల్లి వచ్చారంటే మీరందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛతా దివస కార్యక్రమం గురించి అవగాహన పొంది ఉండవాలని నేను అనుకున్నాను. అయినప్పటికీ కూడా మనం దీంట్లో ఇంకా చాలా అంశాలు చేయాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, స్వచ్ఛత అనేది అంటే క్లీన్లీనెస్ అనేది, పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజులో ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడితే వచ్చేది కాదు. అది మన జీవితంలో ఒక భాగంగా, మన లైఫ్ స్టైల్ భాగంగా మారాల్సిన అవసరం ఉంది. ఒక ఇల్లు కానీ, లేకపోతే అవి ఒక వీధి కానీ, లేకపోతే నగరం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాంట్లో భాగస్వామ్యం రావాల్సిన అవసరం ఉంది. 2014 అక్టోబర్ 2వ తేదీ మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమం ఢిల్లీలో లాంచ్ చేసినప్పుడు ముఖ్యంగా 2 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి, ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని, స్వచ్ఛ భారత్ మిషన్ అనేది విజయవంతం అవ్వాలంటే దానిలో ప్రజా భాగస్వామ్యం అనేది చాలా అవసరం. ఇది ఒక ప్రజా కార్యక్రమం లాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల భాగస్వామ్యం కేవలం ఒక డిపార్ట్మెంట్ యాక్టివిటీగా, గవర్నమెంట్ ప్రోగ్రామ్గా కాదు, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. రెండోది, దీంట్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా భాగస్వామ్యం అవ్వాలి. అంటే ఏం చెప్పారంటే ఏ స్టెప్ టువర్డ్స్ క్లీన్లీనెస్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు పరిశుభ్రత వైపు ప్రతి ఒక్కరు కూడా అడుగు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ నెలలో ఎస్ఎస్జీ కూడా మేము ట్రైనింగ్ చేస్తుంది ఏంటంటే డోర్ టు డోర్ కనెక్షన్ చేసేటప్పుడు సెగ్రిగేట్ చేసిన వేస్ట్ ఉండాలి. మేధావులు దాన్ని అడిగితే 50% వరకు మేము చేస్తున్నామని అన్నారు. 50% కాదు, 100% చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన దేశంలో కూడా ఇండోర్ అనే ఒక నగరం ఉంది. ఇండోర్ నగరంలో చాలా మంది మేయర్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము అందుకని స్టడీ టూర్ కోసం పంపిస్తాం. 100% డోర్ డోర్ కలెక్షన్ ఉంది. అది కూడా 100% సెగ్రిగేట్ చేసిన వేస్ట్ కలెక్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇందులో కాబట్టి ఆగిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని మొత్తం రివ్యూ చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి, బ్యాంకులతో కూడా మాట్లాడి బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా 10,000 కోట్లతో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో మంచినీళ్ళు కొరత లేకుండా, శానిటేషన్ సమస్య, సివరేజ్ ట్రీట్మెంట్ సమస్య లేకుండా చేస్తున్నాము. దాని భాగంగా ఒంగోలు 410 కోట్ల త్వరలోనే మీకు మంచి లాభం ఉంది. ఇది ఒకవైపు అయితే నీళ్ళు వచ్చేస్తాయి, కానీ మనం పరిశుభ్రత పాటించాల్సిన అవసరం. ఇది నేను మళ్ళీ మీకు అందరికీ కూడా రిమైండ్ చేస్తున్నాము. కేవలం ఒక ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం కాదు, ఈ జిల్లాలో ఉన్న ఇతర మున్సిపాలిటీలు కూడా, అది మర్కాపూర్ కానీ, గిద్దలూరు కానీ, చీమకుర్తి, పొదిలి, కనిగిరి, దర్శి, అన్ని చోట్ల కూడా మేము ఈ రకంగా చెప్తున్నాం. మీకు కూడా అక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయడము, శానిటేషన్ పెంచడం అనేది అందరూ కూడా కలిసి పనిచేసుకోవాలని చెప్పాము. ఇలాగే ఇది కలెక్టర్ గారు కూడా చెప్పారు. మన ఈ ప్రతి నెల స్వచ్ఛతా దివస కార్యక్రమం తర్వాత జరిగిన యాక్టివిటీస్ మీద, మేము ఇచ్చిన ఒక కేపీఐ మీద ఉన్న మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా జిల్లాలో వాళ్ళు వేస్ట్ తీసుకొచ్చి రోడ్డు మీద చేస్తున్నాడు, మన హిందువులు అని చెప్పేసి మనం అనుకోకూడదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎవరైనా కూడా క్వశ్చన్ చేసే విధంగా మన ఊరిని బాగు తీసుకురావాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కొనుక్కుంటామా. ఇలా కలెక్టర్ గారు చెప్పారు 23 నుంచి 15 బ్యాంక్ వచ్చామని చెప్పి. ఖచ్చితంగా మన ఊళ్ళో మాత్రం 1వ బ్యాంక్ మాత్రం తొందరగా తీసుకొస్తాం. మన కమిషనర్ గారు కానీ, మన సిబ్బంది కానీ, మన వాళ్ళంతా కూడా దాని విధంగా కష్టపడి పనిచేస్తాం. ఖచ్చితంగా మార్పు అనేది ఒంగోలు నుంచే మొదలుపెట్టి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు మున్సిపాలిటీ కానీ అన్ని కూడా ఒక మార్పు తీసుకొచ్చి ఒంగోలు కూడా మంచి ప్లేస్లో తీసుకొచ్చే విధంగా మేము అందరూ కూడా కృషి చేస్తామనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ వేస్ట్ ఈరోజు మెయిన్గా ఈ వేస్ట్ మీద పెట్టారు. ఈ వేస్ట్ అంటే మన మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. మనం ఇంట్లో ఒక టీవీ కొన్నాం, తర్వాత ఈరోజు పాత టీవీ మొదటికి ఇచ్చేసి పెరుగుతుంది, లేకపోతే అది పాడైపోయింది. దాన్ని కొత్త తీసుకునేటప్పుడు ఏం చేస్తామని పక్కన పడేస్తాం. అది పక్కన పడేసి అట్లానే వేస్ట్గా ఫ్యాన్లు కానీ, లేకపోతే ఏది సంబంధించిన కంప్యూటర్స్ కానీ ఏదన్నా కూడా మనం కొత్త తీసుకున్నప్పుడు దీన్ని ఏదో విధంగా బయట డిస్పోజ్ చేసే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని అసలు పూర్తిగా పనిచేయాలన్నప్పుడు మన కార్పొరేషన్ చెప్తే వాళ్ళు మన మెప్ప వాళ్ళు ఈరోజు సీఆర్ గారు దాని మీద బాధ్యత తీసుకున్నారు. మన మెప్ప వాళ్ళు
కాబట్టి ఇంట్లో వేస్ట్ పెట్టుకొని దాన్ని పెట్టుకోకుండా ఈ వేస్ట్ ఎక్కడైతే మనకి వేరే వేస్ట్గా ఉందో దాన్ని అన్ని కూడా డిస్పోజ్ చేసుకునే విధంగా మనందరం కూడా మీ అందరూ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మన కర్మ ఆర్పులు కూడా వాళ్ళకి పోయేటప్పుడు ఎక్కడికి పోతారా అందరితో చెప్పండి. మనం చెత్తతో పాటు ఈ వేస్ట్ కూడా మన ఇంట్లో పెట్టుకోవద్దు. ఈ వేస్ట్ మనం చెప్తే మన వాళ్ళంతా కూడా నేను తీసుకెళ్ళేసి ఈ వేస్ట్ ఎక్కడ కలెక్ట్ చేసి ఇస్తామని చెప్పి మీరందరూ కూడా ఎడ్యుకేట్ చేసి పబ్లిక్లో ఒక మంచి మార్పులు తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటారా. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఈ రోజు మన జిల్లాలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఒక ఈ వేస్ట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ ఈ వేస్ట్ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాం. అదేవిధంగా జిల్లా హెచ్ఓడీస్ అందరికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక ఈ వేస్ట్ గురించి ఒక అవగాహన వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది. ఇవి అన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఈ వేస్ట్ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ అనే ఒక సంస్థ 2024లో ఒక సర్వే చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 67 బిలియన్ కేజీస్ ఈ వేస్ట్ ఉత్పత్తి అంటే ఈ వేస్ట్ వస్తున్నాయి. దాంట్లో 22% మాత్రమే ప్రాపర్ గా కలెక్ట్ చేసి రీసైకిల్ చేయడం అనేది జరుగుతుంది. గాంధీ గారి జయంతి సందర్భంగా ఎందుకంటే గాంధీ గారు వారుండే కాలంలోనే స్వచ్ఛత గురించి ఒక్క అడుగు ముందుగా అని చెప్పి వారే స్వయంగా చీపురు పట్టారు, అలాగే టాయిలెట్స్ కూడా అడిగారు. వారిని ఆదర్శంగా తీసుకొని మన భారత ప్రభుత్వం ప్రతి ఒక్క ఊళ్ళో కానివ్వండి, ప్రతి ఇంట్లో కానివ్వండి, చెత్త కనుక పేరుకుపోయినట్లయితే 2 రోజులు 3 రోజులు చెత్త మన ఇంట్లో కనుక బయట వేయలేకపోతే ఆ యొక్క దుర్గంధం తద్వారాగా వచ్చే రోగాలు అందరికీ తెలుసు. అన్ని విషయాలు అందరికీ తెలుసు, కానీ పాటించే విషయంలో కానీ మనం ఎప్పుడు వెంటనే ఉంటున్నాం. అలాగే ఇంట్లో చెత్త బయట వేయడం, అలాగే బయట ఉండే చెత్తని మరి మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మరి ప్రతి ఒక్కరు కూడా మనం వేసిన చెత్తని కలెక్ట్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ మనకి అందరికీ కూడా 3 పుట్టలు ఇచ్చారు. ఒకటి డ్రై వేస్ట్ అంటే తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త 3 రకాల పుట్టలు ఇచ్చారు. ఆ 3 రకాల పుట్టలు 3 వేసి విడివిడిగా ప్రకాశం జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఒంగోలు నగరం రూరల్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒంగోలులోని రెడ్ క్రాస్ భవన్లో గ్రామీణ వైద్యులు సమావేశమై నూతన కార్యవర్గంపై చర్చించారు. అధ్యక్షునిగా పోలవరపు సుధాకర్ రావు, కార్యదర్శిగా టి రమేష్ బాబు, కోశాధికారిగా సిహెచ్ యోగిరామయ్య, గౌరవ అధ్యక్షునిగా ఏ రాజా, ఉపాధ్యక్షులుగా ఎం శ్రీనివాసరావు, ఎం హరినారాయణ, సహాయ కార్యదర్శులుగా టివి సుబ్బారావు, కె వంశీకృష్ణను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు వేముల మాలకొండయ్య, కార్యదర్శి కె బాలచంద్రం, చీఫ్ అడ్వైజర్ నిడమానూరి రమేష్, మహిళా నాయకురాలు లీలారాణి, పర్చూరి నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ దాంట్లో కూడా అది వార్తలే అందుకే చూసేది వార్తలే నాలుగు ఛానల్ ఒంగోలు మండల గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం యొక్క సభ్యుల పట్ల మా వద్దకు వచ్చిన రోగుల పట్ల గౌరవంతో వెలుగుతారని, మన సంఘానికి మరియు ప్రతి ఒక్క గ్రామీణ వైద్యునికి సమాజంలో గౌరవానికి పడబడతారని ఒంగోలు మండల అధ్యక్షుడిగా మా కమిటీ సభ్యులందరి సమక్షంలో మనసాక్షి ప్రమాణం చేస్తున్నాము. సంక్షేమానికి, మన వైద్యుల సంక్షేమానికి, అభివృద్ధికి, పేషెంట్లకు గౌరవం తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాం. మా సభ్యులందరూ దాదాపు 100 చిల్లర ఉన్నారు సార్. 120 మందికి అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళ సంక్షేమం, వాళ్ళ యొక్క మన గవర్నమెంట్కి కూడా మన గుర్తింపు లేదండి, గుర్తింపు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒంగోలు నగరంలో ఏర్పడినటువంటి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా ట్రెజరరు, గౌరవ అధ్యక్షులు వాళ్ళందరి యొక్క ఎన్నిక ఈరోజు మా సమక్షంలో జరిగింది. ఆ విధంగా జరిగినటువంటి సంఘం నిజంగా వాళ్ళ యొక్క సంఘానికి పాటుపడతారని ఆశిస్తూ కొత్త కమిటీని అభినందిస్తున్నాను. ఆ విధంగా మా కోరికలైనటువంటి ప్రభుత్వం తరపున మా గుర్తింపు కొరకు మేము అడుగుతున్నాము. అదేవిధంగా గ్రామీణ వైద్యులు
ఈ ప్రథమ చికిత్స చేసే హక్కును కూడా ప్రభుత్వం కల్పించాలని అడుగుతున్నాము. ఆ విధంగా మా డిమాండ్స్ ఈ 50 ఏళ్ల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది గతంలో మాకు ట్రైనింగ్ జరిగింది, ఆ ట్రైనింగ్ని మధ్యలో ఆగింది. ఆ ట్రైనింగ్ని గుర్తించి పారామెడిక్స్ అనే ట్రైనింగ్ని పూర్తి చేసి అందరికీ గుర్తింపించి మా యొక్క వృత్తిని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని ఏడుకుంటూ సెలవు. గౌరవ అధ్యక్షులుగా ఏ రాజా మాట్లాడుతున్నాను. మా యూనియన్ తరపున నుంచి ప్రభుత్వానికి కోరడం ఏమైందంటే మమ్మల్ని గుర్తించి మాకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం. సంచలన ఫలితాలతో తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న శ్రీ సరస్వతి విద్యా సంస్థలు మరోమారు జాతీయ స్థాయిలో రాణించారు. నేడు వెలువడిన జేఈఈ మెయిన్ సెషన్ 2 2025 నందు పరీక్షా ఫలితాల్లో 99.21% జయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గల శ్రీ సరస్వతి విద్యా సంస్థల నందు అత్యుత్తమ పర్సంటైల్ పొందిన విద్యార్థులను విద్యా సంస్థల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ సెషన్ 2 2025 నందు తమ విద్యార్థులు ఎన్ ఇంద్రసేనారెడ్డి 99.21%తో నిలవగా, కె లోక్ క్రిటి 98.82, కె గుణశేఖర్ రెడ్డి 98.71% సాధించారని తెలిపారు. వాటితో పాటుగా జేఈఈ మెయిన్ 2025 ఆల్ ఇండియా కేటగిరీ నందు ఎం రఘునాథ్ ఆల్ ఇండియా స్థాయిలో 29వ ర్యాంకు సాధించగా, కె లోక్ క్రిటి 453వ ర్యాంక్, మణికంఠ బాబు 1329వ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. వాటితో పాటుగా జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పేపర్ 2 నందు 99.94%తో తమ విద్యార్థి కె లోక్ క్రిటి ఆల్ ఇండియాలో ప్రథమ స్థానం సాధించారని పేర్కొన్నారు. తమ కళాశాలకు చెందిన 181 మంది జేఈఈ అడ్వాన్స్డ్ 2025కు అర్హత సాధించారని వెల్లడించారు. ఈ సమావేశంలో సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సిఇఓ సురేష్తో పాటు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. జేఈఈ మెయిన్స్ 2024-25 ఫలితాలు రిలీజ్ అయినాయి. ఈ జేఈఈ మెయిన్స్ 2 సెషన్స్లో జరిగినాయి. ఫస్ట్ సెషన్ జనవరిలో వచ్చాయి. రెండో సెషన్ మార్క్స్ మరి రాత్రి విడుదలైనాయి. ఈ 2 సెషన్స్లో క్యాలిక్యులేట్ చేసి హైయెస్ట్ వచ్చిన పర్సెంటైల్ని మరి పవర్ఫుల్గా తీసుకుంటారు. మరి ఈ జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్లో మన సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో ప్రతిభని కనబరచడం జరిగింది. వీరిలో ఎస్ ఇంద్రసేనారెడ్డి అనే విద్యార్థి 99.21% సాధించాడు. అట్లానే కె లోక్రిటి 98.82, కె గుణశేఖర్ రెడ్డి 98.71, బి రిత్విక్ 96.56, జి వినోద్ సాయి 96.21, కె రథసారథి 96.09, వి పవన్ కళ్యాణ్ 95.37% సాధించారు. మరి మొత్తం మీద 90% పైన సాధించిన విద్యార్థులు 20 మెంబర్స్, అట్లానే 80% పైన 54 మెంబర్స్, 70% పైన 130 మంది విద్యార్థులు సాధించగా, ఐఐటి అడ్వాన్స్కి క్వాలిఫైడ్ విద్యార్థులు 181 మంది. మరి అట్లానే వీరికి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు కేటాయించడం జరిగింది. ఈ ఆల్ ఇండియా స్థాయిలో సరస్వతి విద్యార్థులు సాధించిన ర్యాంకులు ఎన్ రఘునాథ్ 29 రిజర్వేషన్ కేటగిరీలో 29వ ర్యాంకు ఆల్ ఇండియా సాధించాడు. అట్లానే కె లోక్రిటి 453వ ర్యాంకు, అట్లానే వి మణికంఠ బాబు ఆల్ ఇండియా 1329వ ర్యాంకు, ఎస్ ఇంద్రసేనారెడ్డి 1563వ ర్యాంకు, రిత్విక్ 1632వ ర్యాంకు, జి వినోద్ సాయి 1870వ ర్యాంకు, కె గుణశేఖర్ అనే విద్యార్థి ఆల్ ఇండియా 2699 మార్కులు 99% ర్యాంకు సాధించడం జరిగింది. మరి ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ మీ అందరికీ తెలుసు. వీళ్ళంతా ఏదో 10th క్లాస్ వరకు కార్పొరేట్ విద్యా సంస్థలోనే ఎక్కడో చదివి వచ్చిన విద్యార్థులు కాదు. వీళ్ళందరూ మారుమూల గ్రామంలోనే మరి చిన్న చిన్న గవర్నమెంట్ హై స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో చదివిన విద్యార్థులు. మరి ఈ విద్యార్థులకి ఎటువంటి కాంపిటేటివ్లో కూడా మరి అనుభవం లేనప్పటికీ మన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి వీళ్ళకి కాంపిటేటివ్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ఎట్లా చేయాలి అనేది
నేర్పిస్తూ 2 సంవత్సరాల్లో 1-2 సార్లు వాళ్ళకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ని మరి నూరిపోయటం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఆ అత్యంత అనుభవం కలిగిన ఫ్యాకల్టీ. వీరంతా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో విజయవాడ, గుంటూరు, వైజాగ్ లాంటి కార్పొరేట్ లో పనిచేసే ఫ్యాకల్టీని తీసుకొచ్చి మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి మంచి షెడ్యూల్ రన్ చేయడం వలన అట్లానే ప్రతి సబ్జెక్ట్ లో కూడా మరి ఎగ్జామ్స్ జరిగిన ఏఎంఎస్ ఫలితాల్లో నాకు 99.21%తో నేను ఉత్తీర్ణుడయ్యాను. నా తోటి విద్యార్థినులకు వారి పర్సంటేజ్తో వారు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నా విజయానికి కారణమైన చైర్మన్ ఏవి రమణారెడ్డి సార్ గారికి మరియు మా డైరెక్టర్స్ గంగాశంకర్ రెడ్డి సార్, గణేష్ సార్కి, అలాగే ఎంతో అద్భుతమైన విద్యా విధానాన్ని మాకు అందించిన మా ఫ్యాకల్టీకి నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను. నా ఈ విజయానికి ఎంతో కృషి చేసిన వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే ఎవరైనా సరే బయట కాలేజీకి వెళ్ళి మోసపోకుండా మన కాలేజీలో కూడా మంచి కాంపిటేటివ్ మరియు ఐపీతో కూడి మంచి ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. దీనికి రుజువు మా ఈ ర్యాంకులే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడ మోసపోకుండా మా కాలేజీకి వచ్చి జాయిన్ అవ్వాలని నేను తెలియజేస్తున్నాను. క్వాలిఫైడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి కంప్లీట్ చేశాను. ఈరోజు విడుదలైన జేఈమెయిన్స్ ఫలితాల్లో నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. దీనికి కారణమైన చైర్మన్ సార్కు మరియు డైరెక్టర్ సార్కి నా కృతజ్ఞతలు. మరియు మమ్మల్ని దగ్గరగా ఉండి చదివించిన మా డీన్ సార్కి మరియు వైస్ ప్రిన్సిపల్ మేడంకి మరియు మా లెక్చరర్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు నన్ను ఈ కాలేజ్లో జాయిన్ చేసిన మా తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాను. సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి వచ్చాను. నాకు ఈరోజు విడుదలైన జేఈమెయిన్స్ ఫలితాల్లో మంచి పర్సంటేజ్ వచ్చింది. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. దీనికి కారణమైన మా చైర్మన్ సార్కి మరియు ఇంత మంచి షెడ్యూల్ నడిపిన మా డైరెక్టర్ సార్కి ఎంతో ధన్యవాదములు. మరియు మమ్మల్ని స్టడీ హౌస్లో దగ్గర నుండి చూసుకున్న మా డీన్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ మేడంకి మరియు మా ఫ్యాకల్టీకి చాలా రుణపడి ఉంటాను. నన్ను ఇంత మంచి కాలేజ్లో చేర్పించిన మా తల్లిదండ్రులకి చాలా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నాగులుప్పలపాడు మండలం కేతక్కెలపాడు గ్రామంలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. అంబేద్కర్ క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. దీనిలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి వివేకానంద జట్టు, బాపట్ల జిల్లా బూరేపల్లి యూత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. వివేకానంద జట్టుకు పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మిస్టర్ గ్రంథి చారిటబుల్ ట్రస్ట్ స్పాన్సర్స్గా వ్యవహరించారు. యువకులు క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయిలో పల్నాడు జట్టుకు గొప్ప పేరు తీసుకురావాలని గ్రంథి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రంథి వెంకటలక్ష్మి పద్మావతి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ గ్రంథి శ్రీహరి, ట్రస్ట్ సెక్రటరీ గ్రంథి రమేష్, సభ్యులు గ్రంథి వెంకటేష్, గ్రంథి గోపీనాథ్తో పాటు పలువురు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ప్రతి టీంలో మెంబర్స్ 11 ప్లేయర్స్. ఓకే తీస్తాను. బ్యాటర్స్ రెడీ చేసుకోండి. చేసినట్టు నా ఫీల్డింగ్ పొందనా. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆరాధన టీవీ సౌజన్యంతో తేళ్ల ఇమ్మాన్యుయల్ ఆధ్వర్యంలో ఒంగోలు జేఎంబీ చర్చెస్ సెంటర్ నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని అన్ని చర్చిలకు సంబంధించిన పాస్టర్లు, సంఘస్థులు, యవనస్తులు రన్ ఫర్ జీసస్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీలో క్రీస్తు గీతాలను ఆలపిస్తూ సజీవుడు యేసు అంటూ నినాదాలు చేశారు. చర్చెస్ యూనియన్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఐజక్ బాబు, సెక్రటరీ జి భగవాన్ దాస్, జేఎంబీ చర్చి పాస్టర్ డీజే అగస్టిన్, పాస్టర్ అషర్ పాల్, జేఎంబీ చర్చి సెక్రటరీ ఆశీర్వాదం, ట్రెజరర్ సత్యకుమారి గ్లాడిస్టన్, టి సుమతి, కమిటీ సభ్యులు ఆర్ జోసఫ్, టి తిమోతి, ఈస్ట్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి రాకేష్, సెక్రటరీ యేసుపాదం, టి కింగ్, మేనేజింగ్ డైరెక్టర్ దేవప్రియం పుల్లా, ప్రెసిడెంట్ విలియం కేరీ తదితరులు పాల్గొన్నారు. Hey!
ఆ చర్చెస్ యూనియన్ ప్రెసిడెంట్ గారు సికా ఐజక్ గారు, తర్వాత సెక్రటరీ గారు పి భగవాన్ దాస్ పాస్టర్ గారు, ఆ తర్వాత విలియం కేరీ పాస్టర్ గారు, కొంతమంది మరి జుబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ కార్యదర్శి గారు, మరి డీజే ఆశీర్వాదం గారు, ఆ ట్రెజరర్ సత్యకుమారి గ్లాడిస్టన్ గారు, డీజే ఆగస్టిన్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతూ ఉన్నాము. మరి చాలా చక్కగా అనేక మంది నాయకులు, యువకులు, మరి చిన్న బిడ్డలు కూడా, మరి స్త్రీలు పాల్గొంటున్నారు. వారందరికీ కూడా మరి ఈ రన్ ఫర్ జీసస్ కోఆర్డినేటర్ పక్షంగా మరి నేను శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నా పేరు తేడా ఇమ్మానియల్, కోఆర్డినేటర్ ఫర్ రన్ ఫర్ జీసస్ కార్యక్రమము. మరి ఇంత కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి మీకందరికి కూడా, మీరు ప్రోత్సహిస్తున్నటువంటి మీకందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మరి పోలీస్ సిబ్బందికి, ట్రాఫిక్ పోలీసు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇమానుయేల్ గారు ఒంగోలులో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు ఇలాగా వీధిలో తిరుగుతున్నారు అంటే, యేసు ప్రభుని శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అని ఆ రోజున మరి సిలువేసినటువంటి దినము. ఆ సిలువేయబడిన తర్వాత 3వ దినమున యేసు ప్రభువారు సమాధిలోండి తిరిగి లేచాడు. అంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు అని అర్థం. ఆ పునరుద్ధాన జీవము నీవు నేను పొందుకోవాలంటే ఆ యేసు ప్రభుని నందు విశ్వసించాలి. ఇది మా యొక్క ముఖ్యమైన అంశము. ఏంటంటే యేసు ప్రభు వారు ఎలాగా సమాధి చేయబడి తిరిగి లేచాడో అదే రీతిగా యేసునందు విశ్వసించిన వారు తిరిగి లేస్తారు, సమాధిలోండి లేస్తారు. అందుకని బైబిల్ చెప్తుంది, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ మేల్కొంటారు. ఒంగోలు కార్పొరేషన్ పాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్, అదేవిధంగా రన్ ఫర్ జీసస్ జిల్లా కోఆర్డినేటర్ ఆరాధన టీవీ వారు 2012 నుండి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ఒక ఒంగోలు పట్టణమే కాదు, ప్రకాశం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు 12 రాష్ట్రాలలో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. నిర్వహించడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభుల వారు సమాధిలో నుండి లేచిన తరువాత ఆ వార్తను చెప్పడానికి సమాధి యొద్ద నుండి ఇదిగో యెరూషలేముకు ఇదిగో శిష్యులు పరిగెత్తుతూ వచ్చి సమాచారాన్ని అందజేశారు. కాబట్టి ఈ పరుగులో ఆయన పునరుత్థానపు వార్త ఉంది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, దాని అనుబంధ విభాగాలు హర్షాన్ని వ్యక్తం చేశాయి. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ సాధన యోధుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, మాదిగ ఉద్యోగ సంఘాల నాయకులు, మాదిగ అనుబంధ విభాగాల సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ కోసం మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేసి సాధించారని ప్రశంసించారు. అనేక ఆటుపోట్లు, వెన్నుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ మొక్కవని దీక్షతో ఎస్సీ వర్గీకరణ సాధించారని కొనియాడారు. మాదిగ జాతి, దాని ఉపకులాలు మందకృష్ణ మాదిగకు జీవితాంతం రుణపడి ఉంటాయని తెలిపారు. తమ తదుపరి లక్ష్యం రాజ్యాధికార సాధనేనని వారు వెల్లడించారు. మీడియా సమావేశంలో మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భిక్షాలు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సామాజిక పరివర్తకులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాజీ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాజీ రిజర్వేషన్ పోరాట సమితి. ఈ వర్గీకరణ జరిగిన తర్వాత మాకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి ఈ హామీని నిలబెట్టుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా మేము ఆ పార్టీలకి ఎట్టి పరిస్థితుల్లో సహకారం అందిస్తామనేది కూడా ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం.
పోతే ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి 3 కేటగిరీలుగా విభజించడం, రోస్టర్ పాయింట్లను 200గా తీసుకోవడం అనేది కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాలలోనే కాకుండా సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా మా వాటాని మాకు అందించేటట్లుగా ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకోవాలని చెప్పని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సంక్షేమానికి సంబంధించినటువంటి ఫలాల్ని ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. జీవో నంబర్ 25ని అమలు చేయగలిగితే ఎవరికి రావాల్సిన వాటా, ఎవరి జనాభాకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని రిలీజ్ చేసినటువంటి కార్పొరేషన్లో వచ్చేటటువంటి లోన్లను కూడా ఎవరి జనాభా ఎంత ఉందో అంత జనాభాగా వాళ్ళకు వచ్చేటట్లుగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పని, అలా చేయడం ద్వారా ఆయన అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సామాజిక న్యాయం, సమన్యాయం అనేటటువంటి లక్ష్యంతో మాకు ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా ఉద్యమానికి అండగా నిలబడినటువంటి మా సోదరులు, మాన సోదరులు ఉన్నారు. కొంతమంది స్వార్థపరుల వల్లే 30 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడపాల్సి వచ్చింది. ఏదైతే సుప్రీంకోర్టులో కొట్టేశారో అదే రోజు కన్నీళ్లు గార్చి కృష్ణమాది గారు ఒక మాట అన్నారు, చివరికి న్యాయమే గెలుస్తుందని చెప్పని మాట్లాడిన మాటే అదే న్యాయాన్ని ఈరోజు ప్రజావాదులందరూ కూడా కలిసి గెలిపించడం జరిగింది. అందరికీ కూడా ఈ సమాజం మొత్తానికి మాదిగ జాతి రుణపడిందని కూడా తెలియజేసుకుంటూ, చరిత్రలో వర్గీకరణ సాధిస్తామని చెప్పని మా జాతిలో కూడా నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కనపడినాయి. 30 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం, చివరికి కార్యకర్తలు కూడా కేసులు, జైళ్ళు, 30-40 మంది ప్రాణత్యాగాలు. కానీ చివరికి మిగిలింది ఏంటంటే పల్లెలకు వెళ్ళినా కానీ ఇంకా వర్గీకరణ రాదులే, ఆ వర్గీకరణ ఉద్యమం చేయలేని చెప్పని అలుపెరిగి అలసిపోయినటువంటి చరిత్ర మన ముందు కనపడతా ఉంది. అలాంటి చరిత్రను కూడా కూటమి ప్రభుత్వం ద్వారా, ఆ కూటమి ప్రభుత్వం అండగా నిలబడబట్టే మేము ఈరోజు సంతోషకరమైన వాతావరణంలో ఉన్నామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఈ సమాజం మొత్తానికి కూడా మాదిగ జాతి రుణపడి ఉందని చెప్పని తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, వర్గీకరణకి అనుకూలంగా మన ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ తీసుకురావటం గవర్నమెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా సోదరులుగా ఉన్నటువంటి మాల సామాజిక వర్గం కూడా ఒకటి గమనించాలా, మేము చేస్తున్న పోరాటం మాలల మీదో లేకపోతే ఇంకెవరి మీదో కాదు. మన కులం, మన ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలా, అందరూ కూడా సమానంగా మనతో పాటు ఈక్వల్గా ఉండాలనే ఉద్దేశంతో కృష్ణమాది గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున విజయం సాధించడం కూడా జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మన అన్నోళ్ళు చెప్పినట్టు కూడా ఖచ్చితంగా మనం అంబేద్కర్ గారు ఏవైతే చెప్పారో రాజ్యాధికారమే మాస్టర్ కీ అని చెప్పేసి దాన్ని సాధించాలంటే అందరం కలిసి మనం ఉమ్మడిగా పోరాటాలు చేస్తేనే రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 30 సంవత్సరాలు చేసినట్టు పోరాట ఫలితంగా ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, గౌరవనీయులు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారికి, వీళ్ళందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మేము 30 సంవత్సరాలు జాతి కోసం పోరాటం చేశారో అలుపరిగని పోరాటం చేసుకుని ఈరోజు వర్గీకరణ ఫలాలు అనేది 59 కులాలకి దక్కిందని చెప్పేసి మేము సంతోషంతో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మా హక్కుల కోసం పోరాటం ఆడారో ఆ క్రమంలోనే మానశ్రీ మందాకృష్ణమాది గారు ఈ జాతిలో ఉన్నటువంటి, దళితులు ఉన్నటువంటి అనేకమైన విషయాల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా మాల సహోదరులారా, ఏదైనా విషయాలు ఉంటే మీరు పక్కన పెట్టుకుని జరిగిపోయేటువంటి విషయాల్లో ఏదైనా కూడా కలిసి వస్తే మనం రాజ్యాధికారం వైపు నడుస్తామని చెప్పేసి ఆశిస్తూ ఉద్యమ సహచరులందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. 30 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఒక సుదీర్ఘమైనటువంటి ఘట్టానికి చేరుకొని ఈ ఫలాలని అనుభవించాల్సిన పరిస్థితిలో
ఇదే అంశాన్ని ప్రతి గ్రామానికి తీసుకుపోయి ప్రతి మాదిగపల్లిలో ప్రతి మాదిగ బిడ్డకి ఈ వర్గీకరణ ఫలాలు అందేటట్టుగా చూస్తామని, అదే విధమైనటువంటి ఆలోచన విధానంతో అన్నగారు ఏదైతే అందరిని కలుపుకొని రాజ్యాధికారం వైపు ప్రయాణించేటువంటి ప్రయాణంలో ఉద్యోగులుగా మా పాత్ర అన్నగారు ఏదైతే ఆలోచన విధానాన్ని ఇస్తారో దాన్ని తూచా తప్పక అమలు చేస్తామని అన్నగారికి మీ తరపున తెలియజేసుకుంటూ మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు మాట్లాడడం, ఆ కన్నీటి పర్యాంతం ఆగస్టు 1వ తారీఖున ఆ కన్నీరు కాస్త ఆనంద బాష్పాలుగా మారి ఆ ఆనంద బాష్పాలతోటి ఈరోజు మాదిగ జాతి ఒక విజయోత్సవ సభలు జరుపుకుంటూ మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న నేపథ్యంలో ఈరోజు మేము గ్రామాన మేము ఒకటే పిలుపునిస్తున్నాం. కనీసం ఒక 15 రోజుల పాటు ప్రతి గ్రామంలో కూడా విజయోత్సవ సంబరాలు జరపండి. దానికి సంబంధించి అందరూ కూడా చిత్తశుద్ధితో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ వర్గీకరణ సాధించుకున్న మనం మన బిడ్డల భవిష్యత్తుల కోసం అందరం కూడా పల్లెబాట బట్టి మన విద్యార్థుల్ని చదివించుకొని మేధావులుగా ఉద్యోగులుగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ, ఇంత త్యాగం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఈ జాతి మొత్తం రుణపడి ఉంటుంది. ఆయన పాదాభిషేకం చేసుకుంటూ ఈ జాతి మొత్తం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఒంగోలులోని స్కందగిరిపై వెంచేసి ఉన్న శ్రీ సిద్ధేశ్వరపేట పాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వసంతోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, ఆలయ శుద్ధి, సహస్రనామార్చన వంటి కార్యక్రమాలను ఆగమన శాస్త్రం ప్రకారం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపైన స్వామివార్ల విగ్రహాలను కొలువు తీర్చిన పిమ్మట స్వామివారి స్నాపన తిరుమంజన కార్యక్రమాన్ని వైభవోపేతంగా చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కార్యక్రమాలను కనులారా వీక్షించారు. ఆలయంలో జరిగిన స్వామివారి కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు.
ఇవి ఈ బులెటిన్లో విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.